రైట్, ఇక ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల ఫీజు దందా గురించి ఇవాళ డిబేట్లో కూడా మనం డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు ఏబీవీపీ నాయకులు పృథ్వీ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి పృథ్వీ గారు. పృథ్వీ గారు, మనము స్కూళ్ళు తెరవడము, మీరు స్టూడియోలో కూర్చోవడము, మీరు మామూలుగా ధర్నాలు చేయడము, ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ వాళ్ళ సంచుల్లో డబ్బులు నింపుకోవడం మామూలు అయిపోయింది. ఇందులో ఏ మాత్రం కూడా చేంజ్ అనేది రావట్లేదు. ఏంటంటారు పరిస్థితి? ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మీ పోరాటాలు జరుగుతూ ఉన్నా మనకి రిజల్ట్ మాత్రం సున్నా. ఈ భారం పేరెంట్స్ మోయాల్సిందేనా? ఇంకా ఏళ్ల తరబడి ఈ తంతు కొనసాగుతూనే ఉంటుందా? ముందుగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ఈరోజు మేము ఏబీవీ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. నేరుగా పోలీస్ స్టేషన్ నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది డిబేట్కి. స్వయంగా ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వాధినేతగా ఉండి, విద్యాశాఖ మంత్రి కూడా తానే విద్యాశాఖ మంత్రిగా ఉండి, ప్రభుత్వాధినేతగా ఉండి, ప్రభుత్వ బడుల్లో పిల్లలు లేరు, స్ట్రెంత్ లేదని చెప్పేసి రేషనలైజేషన్ పేరు మీద 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్ళకి కుదిస్తామని చెప్తుంటారు రేవంత్ రెడ్డి. అంటే ఒక విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా విడ్డూరకరం. ప్రభుత్వ బడుల్లో సంఖ్య ఎందుకు తగ్గుతుందో దానిపైన ఆలోచన చేయాలి విద్యాశాఖ మంత్రిగా. ప్రభుత్వ బడుల్లో సంఖ్యను ఎలా పెంచాలో దానిపైన అధ్యయనం చేయాలి విద్యాశాఖ మంత్రిగా. ఒక ప్రభుత్వాధినేతగా ప్రభుత్వ పాఠశాలలకి బ్రాండ్ అంబాసిడర్ ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లోకి ఓపెనింగ్కి వెళ్తాడు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్కూల్స్ లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళి నువ్వు ఓపెనింగ్కి వెళ్తున్నావు అంటే దాని మెసేజ్ ఏంది? నువ్వు ప్రభుత్వ బడులను కదా నువ్వు ప్రోత్సహించాల్సింది, ప్రభుత్వ బడులను కదా నువ్వు ప్రమోట్ చేయాల్సింది. ప్రభుత్వ బడులను మూస్తుంటావు ఒకవైపు ప్రైవేటు ఓపెనింగ్స్కి వెళ్తుంటావు. అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే ప్రభుత్వ విద్యను మొత్తం పాతరేద్దాం అనుకుంటున్నావు రాష్ట్రంలో. ఈరోజు స్కూళ్ళలో మీరు చాలా స్కూల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలన్నీ ఒకే టీచర్ ఉంటాడు. సైన్స్ అయినా చెప్పాలి, సోషల్ అయినా చెప్పాలి, మ్యాథ్స్ అయినా చెప్పాలి, ప్రతి లాంగ్వేజెస్కి అయినా చెప్పాలి. అవసరమైతే వాళ్ళకు భోజనం కూడా ఆయనే వండి పెట్టాలి. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అదే అలాంటి స్కూల్స్నే కదా పిల్లలు లేక అక్కడ టీచర్స్ని అనవసరంగా వాళ్ళకి జీతాలు ఇవ్వడం దండగా అని చెప్పేసి అలాంటి స్కూల్స్ని మూసేస్తున్నామని చెప్తున్నాం. మూసేయడం అంటే ఇప్పుడు విద్యా హక్కు చట్టం ప్రకారము ఇన్ని కిలోమీటర్స్కి ఒక స్కూల్ ఉండాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో విద్యా హక్కు చట్టంలో ఎడ్యుకేషన్ యాక్ట్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. అంటే చేసిన వాళ్ళందరూ మూర్ఖులా? అంటే దాంట్లో ఎందుకు సంఖ్య లేదు, ఎందుకు పిల్లలు జాయిన్ అవ్వడం లేదని చెప్పి ఆలోచించాలి. ఎందుకు జాయిన్ అవుతారండి? ఎప్పుడు పెచ్చులుడు మీద పడి తలకాయ బలుతో తెలియని పరిస్థితిలో తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు? అప్పులు చేసైనా సరే ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. పాము కాట్ల గురై చాలామంది చనిపోతూ ఉన్నారు. ప్రహారీ గోడల కూలి కూడా చాలామంది పిల్లలు చనిపోతూ ఉన్నారు, ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. పాము కాట్లు, ఫుడ్ పాయిజనింగ్. మీరు ఒక్కోసారి మీరు బ్రేక్ఫాస్ట్ ఒకసారి చూడండి, ప్రభుత్వ బడులలో 2 ఇడ్లీలు వేస్తారండి. ఎదిగే పిల్లలు వాళ్ళకి పౌష్టికాహారం అవసరం, వాళ్ళకి 2 ఇడ్లీలు ఇచ్చి నీళ్ళది చట్నీ ఉంటుంది. మీరు మధ్యాహ్నం చూస్తుంటే డైలీ అదే పప్పు ఉంటుంది. ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పంపిస్తారు? నువ్వు గవర్నమెంట్ స్కూల్ నీకు బాగు చేయాలని ఉద్దేశం ఉంటే అక్కడ మంచి మౌలిక వస్తువులు కల్పించాలి. మౌలిక వస్తువులు కల్పించి నువ్వు దానిలో సంఖ్యలో పెంచాలి, అధ్యయనం చేయాలి. యాజ్ ఎ విద్యాశాఖ మంత్రికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ దానిపైన అధ్యయనం చేయాలి. కానీ నువ్వు ఉన్న బడులను మూస్తా అని చెప్పడము ఇంతవరకు కరెక్ట్. ఇంకోటి, ముఖ్యమంత్రి ఒక ఆదర్శవంతంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు మనవరు ఎవరైతే ఉన్నారో జూబ్లీహిల్స్లోని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి. చేయాలి. చేస్తేనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద తల్లిదండ్రులకి నమ్మకం వస్తుంది. ముఖ్యమంత్రి మనమడే ప్రభుత్వ బడిలో చదువుతుండు, మన పిల్లల్ని కూడా జాయిన్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తారు. గవర్నమెంట్ స్కూల్లోనే మూసేద్దామని అనుకుంటున్న ముఖ్యమంత్రి ఆయన మనవాడిని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్ చేయాలి. చేస్తేనే పేద తల్లిదండ్రులకి ఒక నమ్మకం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. చాలా మంది ఇప్పుడు బాల కార్మిక చట్టము, చాలా మంది ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, చైల్డ్ లేబర్. సీఎం వరకు వెళ్ళారు కదా, సీఎం మనవడి వరకు వెళ్ళారు కదా. అసలు అక్కడ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ పిల్లల్ని కూడా అదే స్కూళ్ళల్లో అంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించాలి అనేటువంటి ఒక నిబంధన కూడా ఉంది. అవును కదా, అది ఎంతవరకు అమల్లో ఉంది? ఎవరండి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్లే కొంతమంది ప్రైవేటు స్కూల్స్ని, ప్రైవేట్ కాలేజెస్ని ప్రమోట్ చేస్తుంటారు. అవును. ఇప్పుడు 10th అయిపోయినటువంటి పిల్లల్ని గవర్నమెంట్ టీచర్స్
సరే వాళ్ళకి ఏది బెనిఫిట్ జరుగుతుంది అని మనం దాని గురించి మనం అలాగే మాట్లాడకపోయినా కదా ఖమ్మంలో ఒక మండలంలో టీచర్గా వర్క్ చేస్తున్న ఒక లేడీ టీచర్ ఆవిడ ప్రైవేట్ స్కూల్స్ ని ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి అదేదో దాని గురించి ప్రమోట్ చేసిందని చెప్పేసి ఆమె సస్పెండ్ చేశారు. ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. మరి సీఎం రేవంత్ ప్రైవేట్ స్కూల్స్ ఓపెనింగ్ కి వెళ్తాడు కదా, ముఖ్యమంత్రిని కూడా సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఒక టీచర్ని ఒక స్కూల్ టీచర్ సస్పెండ్ చేసినప్పుడు ముఖ్యమంత్రిని కూడా సస్పెండ్ చేయాలి కదా. ఒక ప్రభుత్వాది నేతగా ప్రభుత్వ బడులని ప్రోత్సహించాల్సినటువంటి ముఖ్యమంత్రి ప్రైవేట్ బడులను ప్రోత్సహించినప్పుడు ఒక స్కూల్ టీచర్కి వర్తించినటువంటి నిబంధన ముఖ్యమంత్రికి ఎందుకు వర్తించదండి? వర్తించాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విద్యని మొత్తం నిర్వీర్యం చేసి ప్రైవేటు ఎవరైతే వారి యొక్క అనుచరులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ యొక్క పార్టీ నాయకులు ఉన్నారో, ఎవరైతే రేవంత్ రెడ్డి యొక్క మనుషులు ఉన్నారో వాళ్ళ యొక్క స్కూల్స్ విచ్చలవిడిగా వచ్చినాయి. సిబిఎస్ స్కూల్స్ పేరు మీద, ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీద, ప్రైవేట్ స్కూల్స్ ఇట్లా లక్షల. మీ ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. గతంలో ఇంజనీరింగ్ సీట్ కావాలంటే డొనేషన్లు కట్టేది 10 లక్షలు 15 లక్షలు ఇప్పుడు కూడా ఉంది. ఈ స్కూల్లో నర్సరీ పిల్లాడికి ఇంటర్నేషనల్ స్కూల్లో సీట్ కావాలంటే 3 నుంచి 5 లక్షల డొనేషన్ కట్టాల్సిన పరిస్థితి హైదరాబాద్లో ఉంది. అంటే నర్సరీ విద్య ఈరోజు ఇంజనీరింగ్ విద్య కంటే ఖరీదైందిగా తెలంగాణ రాష్ట్రంలో మారింది. దీనిపైన ఎవ్వరు కూడా స్పందించరు. ఎటువంటి మేము కార్యక్రమాలు చేసినా, ఎటువంటి కంప్లైంట్లు ఇచ్చినా, ఏవి ఇచ్చినా కూడా ఇది కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అవుతుంది తప్పితే. మనం ఎన్నేళ్ల నుంచి మాట్లాడుతున్నాం ఈ సమస్య గురించి. గత ప్రభుత్వంలో ఇదే రోడ్ల మీదకి వచ్చినాము. గత ప్రభుత్వంలో ఇదే బీఆర్ఎస్ నాయకులు సేమ్ వైఖరి. కరెక్ట్. ప్రభుత్వం మారుతాయినా కానీ వైఖరి మారుతుంది. ప్రభుత్వం మారుతాయినా ప్రభుత్వ బడులు మారుతాయి. ప్రభుత్వం మారుతాయినా ప్రభుత్వం యొక్క ప్రభుత్వ విద్య మారుతుంది అనుకున్నాం. అయినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వ విద్యలో ఎటువంటి మార్పు లేదు. కరెక్ట్ రైట్.